చేయబోతున్నాం. యెషయా గ్రంథం ఎక్కువగా సువార్త రచనలో కోట్ చేయబడింది. మత్తయి సువార్త ప్రారంభంలోనే యెషయా కన్యక గర్భవతి కుమారుని కట్టదనే విషయాన్ని మత్తయి ప్రారంభంలోనే అది కోట్ చేయడం జరిగింది. ఆలోచన చేయండి, యెషయా గ్రంథం ఎంత అవసరమైందో. అర్థమైందా? 21వ వచనంలో ఆమె ఒక కుమారుని కను తన ప్రజల వారి పాప నుండి ఆయన రక్షించును, ఆయనకి యేసు అని పేరు పెట్టదు అని. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కరును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుతున్నాడు. కాబట్టి యెషయా గ్రంథము, అలాగే యెషయా కాలంలో పనిచేసిన మీకా, అదే కాలంలో పనిచేసిన ఆయన 2వ అధ్యాయంలో మత్తయి సువార్తలో యోదయ బెత్లెహేములోనే ఎలానగా యోదయ దేశ బెత్లెహేమా, నీ యోధా ప్రధానులు ఎంతమాత్రం అల్పమైన దాను కావు అన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించిన వాస్తవాలని తెలియచేయటానికి ప్రవచనాలు అనేవి ప్రారంభంలో ఈ యెషయా కాలం, యెషయా అలాగే మీకా 5వ అధ్యాయంలో 1వ వచనంలో చెప్పబడింది కదా, ఇది 2వ వచనంలో యోధా బెత్లెహేంలోనే ప్రభు జన్మిస్తారని. కాబట్టి యెషయా గ్రంథము ఎంత ప్రాముఖ్యమైంది అంటే, చదువుతున్నది అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో ఏ గ్రంథం చదువుతున్నాడు? యెషయా గ్రంథం చదువుతున్నాడు. అంటే ప్రభువు కూడా తెరిచి నన్ను గురించి రాయబడింది అయిపోయిందని చెప్పేసి ముగించిన పుస్తకం ఏది? చూడండి, 12వ అధ్యాయం మత్తయి సువార్త 18వ వచనంలో. అంటే ఎంత ప్రాముఖ్యమైన పుస్తకమో అనే దాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ముందు మనం ఏదైనా ఓ పుస్తకం నేర్చుకునేటప్పుడు దాని ప్రాముఖ్యతను గురించి మనం తెలుసుకోవాలి. 12వ అధ్యాయము 17వ వచనంలో ప్రవక్తను యెషయా ద్వారా చెప్పినది నెరవేరినట్లు అలాగ జరిగింది. అదేమనగా, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయన నేను ఏర్పరచుకుంటుని అని చెప్పి ఆ ప్రవచనం అనేది ప్రభువుని గురించిన విషయంలో నెరవేర్చబడింది. లోకా సువార్తలో డైరెక్ట్గా ఆయన ఈ విషయాన్ని 61లో చెప్పబడిన దాన్ని 4వ అధ్యాయము, లోకా సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో 17-18 వచనాల్లో క్షమించి, ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడిను, ఆయన గ్రంథం ఇప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉంది, బేదలకు సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలయు, గుడ్డివారికి చూపు ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవస్త్రం ప్రకటించడానికి ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోట ఆయన దొరికెను. ఆయన గ్రంథం చుట్టి పరిచారం కూర్చి కూర్చుండాను. అర్థమైందా? కాబట్టి యెషయా గ్రంథం 53వ అధ్యాయము ప్రభు మరణాన్ని గూర్చిన మరణం పునరుత్థానానికి సంబంధించిన ప్రవచనం అది. కాబట్టి యెషయా గ్రంథంలో 53వ అధ్యాయము 53వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైంది. దాన్ని అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో నపుంసకుడు చదువుతున్నాడు. అంటే యెషయా గ్రంథం, అలాగే అపోస్తలైన పౌలు గారు కూడా ఎక్కువగా లేఖనాలని రోమపత్రికలో ఉపయోగించింది ఎక్కువ శాతం ఆ యెషయా గ్రంథంలోనే మాట్లాడాడు ఆయన పరిచర్య అంతట్లో కూడా. అంటే ఇప్పుడు జరిగిపోయిన దాన్ని మనం ఎందుకు తెలుసుకోవాలంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జననం కానీ పరిచర్య కానీ
ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జననం కానీ, పరిచర్య కానీ, మరణం, పునరుత్థానాలు కానీ సుమారుగా ఒక 700 సంవత్సరాల క్రితం, లేకపోతే ఒక 800 సంవత్సరాల క్రితం, ఈ 700 సంవత్సరాల క్రితం క్రీస్తు వారు భూమి మీదకి రాకముందు ఒక 700 సంవత్సరాల క్రితం, క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం ఆయన కూర్చిన జననము, పరిచర్య, మరణము, సమాధి, పునరుత్థానాల్ని ఆయన ద్వారా అనుగ్రహించబడే ఆశీర్వాదాలన్నీ కూడా యెషయా గ్రంథంలో ముందుగా ప్రవచించబడ్డాయంటే మనం యెషయా గ్రంథం చదవడానికి ఎంతో ధన్యులమైన సంగతి మనం గుర్తుపెట్టుకోండి. ప్రభువును గూర్చిన వాస్తవాలు ముందుగా ప్రకటించబడటం అంటే మనం ధైర్యంగా దేవుని వాక్యాన్ని, యేసుక్రీస్తు వారి ద్వారా మానవ జాతికి రక్షణని, ఆ వాస్తవాలని మనం బోధించడానికి, మరింత ధైర్యం కలిగి ఉండడానికి, మరింత ధైర్యంతో చెప్పడానికి, అసలు అనుమానం లేకుండా దేవుని సంకల్పాన్ని మాట్లాడడానికి వందల సంవత్సరాలు అంటే వందల సంవత్సరాల క్రితం రాయబడిన సందేశము ఎవరినైనా లోకంలో నోరు మూయించాల్సిందే. ప్రభు నిన్న మొన్న వచ్చిన ఆయన ప్రభువుని గురించి ప్రవచనాలు ఉన్నాయి. ప్రభు యొక్క పరిచర్య అంతా కూడా ఆయన రాక యొక్క ఉద్దేశాలు, మరణము ఉద్దేశాలు, తిరుగు పునరుత్థానం యొక్క ఉద్దేశాలు, ఆయన ద్వారా అనుగ్రహించబడే ఆత్మ సంబంధమైన దీవెనాలు ఇవన్నీ కూడా యెషయా గ్రంథంలో చెప్పబడ్డాయి. కాబట్టి చరిత్రపరంగా ఇశ్రాయేల్ యొక్క దుర్మార్గాన్ని ఖండిస్తూ వారికి రాబోయే నాశనాన్ని తెలియజేశాడు యెషయా గ్రంథంలో. చేసిన పాపానికి శిక్ష తప్పదు అనే సంగతి మనం ప్రవక్తల గ్రంథాల్లో కొన్ని విషయాలు ఆలోచన చేశాం. అలాగే యేసుక్రీస్తు వారి కొరకు ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకుని ఆ జనాంగం ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా అంటే ఎన్ని విధాలుగా దేవుని విసిగిస్తున్నా మన ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క భూమి మీద రాక కొరకు ఆ దేవుడు కనిపెడుతూ ఆయన కనిపెడుతూ ఇశ్రాయేల్ పట్ల ఎంత ఓర్చుకున్నాడో మనకి చరిత్ర తెలియజేస్తుంది అన్నమాట. అందువల్ల వాళ్ళు చేసిన తప్పు మనం చేయకుండా ఉండటానికి మనకు ఒక ఉదాహరణ, వాళ్ళు చేసిన పాపాలు మనం చేయకుండా జాగ్రత్తగా ఉండటానికి. రెండవది, వాళ్ళు ఎంత విసిగించినా ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు జనాంగాన్ని మార్చుకుని జీవించండి అని బ్రతిమాలటం అనేది దేవుడు జరిగించుకుంటూ వచ్చాడనమాట. అర్థమైంది. అందువలన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించిన వాస్తవాల్ని 100 సంవత్సరాల క్రితం ప్రవచించబడ్డాయనంటే ఆ ప్రవచన గ్రంథాన్ని మనం సవివరంగా నేర్చుకోగలిగితే మన ప్రభు పరిచర్య మన మైండ్లో కొంత సువార్త రచనలో వివరించలేనిది యెషయా వివరణ చేశాడు. అది మనకు సువార్త రచనలు అర్థమైన తర్వాతే మనకు యెషయా గ్రంథం అనేది అర్థమైంది. నిజానికి ప్రభు మరణ పునరుత్థానాలు అవి మనం తెలియకపోతే కనుక, ఆయన జననం గురించి మనకు తెలియకపోతే కనుక యెషయా గ్రంథం చదివినా మనకు అర్థం కాదు. ఎందుకు? యూదుడికే అంటే నపుంసకుడికే ఆ పుస్తకం 53 అధ్యాయం చదువుతున్నప్పుడు ఇది ఎవరి కోసం అని అన్నాడు ఆయన. అవునా? మనమైతే ఏం చెప్తున్నాం? ప్రభు అయిన యేసు కోసం అని. ఎందుకని? పరిశుద్ధాత్ముడు మనకి ఆ సంగతుల్ని తెలియపరిచాడు. మరి తెలియపరచలేనప్పుడు ఆ సంగతులు రాసిన వాళ్ళకి ప్రవచించిన ఆయనకు కానీ, ప్రవచించిన వారికి కానీ, ఆ కాలంలో చదివేవారికి కానీ కొంచెం చాలా కష్టతరంగానే ఉన్నది. అవునా కదా? మనమైతే ఇక్కడ ప్రవచించబడిన అంటే ఇక్కడ కోట్ చేయబడినవి పలానా చోటని ఏదో సింపుల్గా కన్కార్డెన్స్తో మనం వెళ్ళిపోతున్నాం. ఇది యెషయా గ్రంథంలో పలానా అధ్యాయంలో చెప్పబడిందని అంత ఈజీగా ఉండడానికి మన ప్రభువైన యేసుక్రీస్తులోకి రావటం బట్టి, మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనలో జీవించడం, ఆ సువార్త రచనల్ని చదవటం,
అర్థమైంది. ఆయన గురించి బోధించడం బట్టి మనకి యెషయా గ్రంథము పరిచయమైంది. కానీ సంగతులను సవివరంగా చూడగలిగే భాగ్యం యెషయా గ్రంథంలో ఉంటుంది అన్నమాట. అర్థమైందా? అందువల్ల ఆయన మరణ పునరుత్థానాలు అవన్నీ కూడా ముందుగానే ప్రస్తావించబడ్డాయి. అపోస్తుల కార్యంలో జరగబోయే సంఘటనలు కూడా యెషయా గ్రంథం 54, 55, 56 అధ్యాయాల్లో ముందుగానే చెప్పడం జరిగింది. అంటే అనేక మంది సువార్త ద్వారా కంటారు, సువార్త ద్వారా అనేక మంది రక్షించబడతారని ముందుగానే యెషయా గ్రంథం 53 అధ్యాయం తర్వాత 54 అధ్యాయంలో, 55 అధ్యాయం, 56 అధ్యాయంలో ముందుగానే చెప్పడం జరిగింది సువార్త ద్వారా. మరి అది మామూలుగా చదివితే మనకు అర్థం కాదు. అపోస్తుల కార్యం అర్థమైన తర్వాత సువార్త అనేకమైన జనం సర్వలోకానికి విస్తరించిన సందర్భం గ్రహించాక మనకి యెషయా గ్రంథం 54 అధ్యాయము, 55 అధ్యాయము చదివితే అసలు మామూలుగా ఉండదు అసలు చదువుతుంటే. అంటే సువార్త ద్వారా అనేక మంది గొడ్రాలకి పిల్లలు ఎంతోమంది ఉంటారు అనగా విస్తరించి జనము అనేది అభివృద్ధి పరచబడతారు. విస్తరించిన జనం విస్తారమైన జనం వచ్చేస్తారు. ఆ విస్తారమైన జనాన్ని సువార్త ద్వారా ఆ విస్తారమైన జనం అనేది అనుగ్రహించబడతారు. ఆ విస్తారమైన జనం రావటానికి ధనం ఖర్చు పెట్టక్కర్లేదు, ఉచితమే అని భావం చదివితే. నేను ఒక్కొక్కసారి చదువుతున్నప్పుడు ఆపేస్తాను చదవటం, ఆపేసి కళ్ళకి నీళ్ళు పెట్టుకుంటాను ఒకసారి. కారణం ఏంటంటే నాయన ఈ సంగతులు మాకు ఏమీ తెలియకపోతే అసలు మాకు ఆ జీవన శైలి కానీ వాటి మీద మనసే ఉండకపోదును. అంటే గ్రంథం చదువుతూ ఉంటే సంగతులు అర్థమవుతూ ఉంటే ఆ ఆత్మ సంబంధికి, నీతి కొరకు ఎదురు చూసేవాడికి, న్యాయంగా బ్రతకాలనుకునేవాడికి ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఎప్పుడు సందేశం చదువుతున్నా చాలా అద్భుతంగా ఉంటుంది. మనం చదువుతున్నాము ఆలోచించగలిగితే అద్భుతంగా ఉంటుంది. చదువుతున్న విషయాల్ని ఆలోచించగలిగితే అద్భుతంగా ఉంటాయి అన్నమాట. మీకు అర్థమైంది? అందువల్ల మరి మీరు ఎలా చదువుకొచ్చారో నాకు తెలియదు, కానీ నేను యెషయా గ్రంథాన్ని మరలా చెప్పడానికి నాకు మాత్రం దేవుడిచ్చిన కృపని నేను ఎంతో ఆనందపడుతున్నాను. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అనగా మన కొరకు ప్రాణం పెట్టిన ఆయన కూర్చున్న వాస్తవాలని మనం గ్రహించడం అనేది ఎంత భాగ్యం. ఎంతోమంది శాస్త్రుపై సైతం వాళ్ళకి కఠినాంశంగా మారిన కొన్ని సంగతులు వాళ్ళకి తెలియదు. అలాంటిది అపోస్తులకి సంగతులను దేవుడు తెలియపరిచాడు సామాన్యుడికి. అలాగే నేడు మనం చదువుతున్న పుస్తకాలని మనకి చాలామంది అంటే ఏదో ట్రైనింగ్ ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు ఏంటో చెప్పేసిన వాళ్ళు తప్ప మనకి సవివరంగా చాలా మట్టుకి ఇంచుమించు 50% వరకు కూడా చాలా సంగతులు దేవదాన్ గారు పుస్తకాల మీద అవగాహన కలిగించారు. మీకు అర్థమైంది? ఇంకా కొంతమంది ఏంటంటే ఏ అధ్యాయంలో ఏముంది అంటా తప్ప అసలు దాని భావాలని లోతుకెళ్ళి దేవుని రాజ్యం ఎలా ఉంటుందో, ఆ రాజ్య వాతావరణాలు ఎలా ఉంటాయో లోతుగా వివరించిన వాళ్ళు లేరు. మీకు అర్థమైందా? అది మరింతగా ఆలోచించగలుగుతుంటే ఇక ఏం చెయ్యాలి దేవునికి అనేది కృతజ్ఞతలు చెప్పడం కన్నా మనం చేసేది ఏమీ లేదు అని ఒక్కొక్కసారి నేను ఇలా పట్టుకున్నా ఎలా వదిలేస్తూ ఉంటానో, ఇలా పట్టుకున్నా ఎలా వదిలేస్తూ ఉంటాను. ఏం చేయాలో తెలియదు అనమాట. అంటే నిమిత్త మాత్రులకి దేవుడు చూపించిన ప్రేమ, ఆ కృప ఎంత గొప్పది. ఆయన గ్రంథం తెలియజేయడంలో, ఆయన గ్రంథం మనకు నేర్పించడంలో ఆయనకున్న ప్రేమ ఎంత ఉన్నతమైంది. ఎంతోమందికి చదువుతూ దాన్ని ఏదో రకంగా వాడుకోవడానికి, అంటే తమ ఏదో ఒక ప్రోగ్రాంకి ఉపయోగించుకోవడానికి మాత్రమే ఈ పదం బాగుంది, ఈ ఆదరణ మాట బాగుంది, ఆ దేవుడు నీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను అంటున్నాడు, నిన్ను అంటే ఒక ఎలా ఉంటాయంటే ఒకసారి యెషయా గ్రంథానికి రండి.
26వ అధ్యాయము 3వ వచనము. అంటే ఇలాగో ఆలోచించకుండా ఇలాగ చదవగలిగితే ఎలా ఉంటుందో మీకు అవగాహన చేస్తున్నాను. 26వ అధ్యాయము 3వ వచనంలో, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతి గల వానిగా. ఎంత అద్భుతంగా ఉందండి ఆ మాట. ఎవని మనసు నీ మీద ఆనుకొనును, ఎవని మనసు నీ మీద ఆనుకొను వాడిని పూర్ణ శాంతి గల వాడిగా కాపాడదు. ఎలా అనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఎంత అద్భుతంగా ఉందండి ఆ మాట. రాజకీయం మీద వస్తే మళ్ళీ ఈ సంవత్సరాలకు నీకు పూర్ణ శాంతి లేకపోవచ్చు, సగం శాంతే. వైద్యం మీద, లోకం మీద, అధికారుల మీద, బంధుత్వం మీద, భౌతికమైన బలం మీద, ధనం మీద, ఇవన్నీ కూడా పూర్ణ శాంతిని ఇవ్వలేవు. ఏమీ లేకపోయినా సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడితే వచ్చే ఆ భాగ్యం ఎంతో గొప్పది. అలాగా ఆ వచనాలు మాత్రమే వాడుకుంటూ మిగతా మన ప్రభువైన యేసుక్రీస్తునందు దేవుడు ఏమి ఉద్దేశించాడో, యేసుక్రీస్తు వారి ద్వారా ఎలా నూతన సృష్టి, నూతనమైన జనాంగము ఎలా ఉండాలో, ఇవన్నీ కూడా ఆ విషయాల్ని గ్రహించకుండా, అంటే ప్రస్తుతం క్రీస్తునందు నేను సంఘంలో నా జీవన శైలి ఏంటి, నా బ్రతికేంటి, నా విధానం ఏంటి, నేను అలాగున సహోదరులతో గొర్రెపిల్ల తోడేళ్ళు కలిసిమేసినట్టుగా నేను ఉండగలుగుతున్నానా? అలాగున నేను పాత జీవన విధంతో, లేకపోతే ధన అహంకారంతో, లేకపోతే భౌతిక సంబంధమైన అహంకారం, కుల అహంకారంతో నా మనస్సు నేను సంఘంలో కూర్చుని అలాంటి మనస్తత్వంతో నేను కూర్చుంటున్నాను అనేవి తెలియాలంటే యెషయా గ్రంథం తెలియకపోతే దేవుని రాజ్యం యొక్క వాతావరణం యొక్క విలువలు తెలియదు, పరిస్థితులు తెలియదు, దేవుని వాతావరణ పరిస్థితులు తెలియదు, విలువలు తెలియదు అన్నమాట. అందుకు నేను చాలా రోజులు చెప్పాలని అనుకుంటూ ఉంటాను, చాలా రోజులు. కానీ ట్రైనింగ్ ఏమో 4 మా దగ్గర అయితే 4 రోజులు. మీకైతే చెప్పమన్నారు అన్నయ్య. ఏమన్నారంటే పెద్ద పుస్తకాలు వివరంగానే చెప్తాము, కొన్ని లేట్ అయినా పర్లేదు. నాకు యెషయా గ్రంథం కనీసం ఒక 4 రోజులు ఇవ్వాలి. అయితే మీకు 3 రోజుల్లోనే, లేకపోతే దేవుని చిత్తమైతే 4 రోజుల్లో వివరించేస్తాను. అంటే 2 నెలలు, ఈ నెల వచ్చే నెలలో కంప్లీట్ చేసుకో. అంటే ఆ వాతావరణం యొక్క విలువల్ని మాట్లాడుతున్నప్పుడు చాలా ఆనందం ఉంటుంది అనమాట. అంటే అలాంటి వాతావరణాన్ని క్రీస్తు సంఘంలో కల్పించాలి, మనము అలాగే చేయగలగాలి. దేవుని రాజ్యము, నీతి, సమాధానాలు, మళ్ళా వేషధారణ, లోకంలో ఉన్న వేషధారణ సంఘంలో ఉండకూడదు, లోకంలో ఉన్న అవినీతి సంఘంలో ఉండకూడదు, లోకంలో ఉన్న అహంకారము సంఘంలో ఉండకూడదు, లోకంలో ఉన్న ఈ భేదాభిప్రాయాలు, అదే కుల భేదాలు, లేకపోతే మత సంబంధమైన భేదాభిప్రాయాలు, లోకంలో మతాలు ఉంటాయి, వాటి భేదాభిప్రాయాలు క్రీస్తులోకి వచ్చిన తర్వాత నువ్వు ఇది అనుకోకుండా నిజంగా దైవీకమైన వాతావరణం కల్పించాలన్నమాట. టోటల్గా నాకు అర్థమైన దాన్ని బట్టి నాకు ఏమనిపిస్తుంది అంటే, ఈ రోజుని నేను కష్టపడి పని చేసుకుంటూ ఒక సంఘ సభ్యుడిగా అలాంటి వాతావరణం కలిగి ఉండాలని అనిపిస్తుంది నాకు. కానీ బోధించేవాళ్ళు లేక ఆదివారం వచ్చేటప్పటికి మళ్ళీ ఏం చేయాలి, నిలబడతాం. అర్థమైందా? అర్థమలేదు మీకు? నాకు అర్థమైన తర్వాత ఏమనిపించిందంటే, కష్టపడి ఏదో వర్క్ చేసుకుంటూ సంఘంలో మన పాత్ర మనం వహిస్తూ అలాంటి జీవితాన్ని గడపాలని అనిపిస్తుంది. అది యెషయా గ్రంథం యొక్క ప్రభావమే. మీకు అర్థమైందా? అందుకని దేవుని పిల్లలుగా యెషయా గ్రంథం తెలియటం వల్ల క్రీస్తు యొక్క పరిచర్య యొక్క విలువలు, రాజ్యం యొక్క అనగా సంఘం యొక్క ఔన్నత్యము, వాతావరణ పరిస్థితులు, అందులో దేవుని అదే సంఘ పరిస్థితులు, సంఘంలో ఉండే వాళ్ళందరి యొక్క స్వభావాలు ఎలా ఉంటాయో తెలియపరచాడనమాట. ఇక నేను ఎంతైనా చెప్పగలుగుతాను ఇక యెషయా గ్రంథాన్ని గురించి.
అర్థమైందా? కానీ మీకు అర్థమయ్యేలాగా మనం మాట్లాడాలి కాబట్టి రాజులు ఎవరో చూద్దాం. అంతేనా? అంతే. మరి నాకైతే ఇంక ఇలాగే మాట్లాడాలనిపిస్తుంది యెషయా గ్రంథం గురించి. ఇలాగే చెప్పుకోకుండా, మీకు ఏం చెప్పుకోకుండా ఇలాగే చెప్పాలనిపిస్తుంది. కారణం ఏంటంటే విలువ అర్థమైంది కాబట్టి. రైట్. ఈ 26 వచ్చిన 3వ వచనం తీసుకుని చూడండి. అంటే అక్కడక్కడ కొన్ని వచనాలు తీసుకుని మాట్లాడడానికి మాత్రమే వినియోగించగలిగితే మరి రాజ్య వాతావరణ విలువలు మొత్తం అంతా, పుస్తకం యొక్క విలువ అంతా తెలుసుకోవాలి కదా, అవునా కాదా? కాబట్టి రాజుల గ్రంథంలో రాజులు ఎలా ఉన్నారో చూద్దాం ఒకసారి. ఈ యెషయా గ్రంథానికి రాజులు ఎవరు, కాలాలు ఇవన్నీ కూడా మీకు అన్నిట్లో దొరికాయి. ఎందుకు నేను కాలం రాయట్లేదు. నేను కూడా యోనా గ్రంథానికి క్రీస్తు పూర్వం సుమారుగా, అది కూడా యెషయా కాలానికి ముందే, అంటే ఇంచుమించు 740 లేకపోతే 750 ఆ టైంలో అయిపోండి. వెనక్కి వస్తుందిగా టైము, అర్థం. అందుకని కాలాలు మనం చూసుకోవచ్చు. యెషయాయు అనేది హీబ్రూ వర్డ్, యెహోవాయే రక్షణ అని అర్థం అన్నమాట. యెషయాహు, యాహ్ అనే మాట ఎప్పుడైతే వచ్చిందో యెహోవా, యావే అనేది ఎప్పుడైతే వచ్చిందో యెహోవా అనమాట. యెహోవాయే రక్షణ అనమాట. యెషయాయు అనమాట. యెషయాయు అంటే యెహోవాయే రక్షణ అని అర్థం అనమాట. లేదా యెహోవాయే రక్షణ ఆ పదంలోనే, హీబ్రూ వర్డ్లోనే ఉంటుంది అనమాట. యెషయాయు అనే పదంలోనే ఉంటుంది. రాజులు ఎవరెవరో రాసుకోండి అక్కడ మీరు. विजय आता महाजी जी. యెషయాహు అంటే యెహోవాయే రక్షణ అన్నమాట. యెషయా యెషయాహు యెషయాహు అంటే యెషయా, యెషయు అన్నమాట. యెషయాహు, యాహు లాస్ట్ యావే అనే పదం వచ్చింది కదా, కాబట్టి యెహోవాయే రక్షణ అని అర్థం అన్నమాట. యెహోవాయే రక్షణ అని అర్థం. యెహోవాయే రక్షణ. ఎందుకనంటే ఇశ్రాయేలును రక్షించేది ఎవరు? దేవుడే కదా. మానవ జాతిని అంతటిని కూడా రక్షించేది ఎవరు? దేవుడే కదా. అందుకని ఆయన ఆ పేరు కలిగిన విధానం, ఆయన యెషయా కలిగి ఉన్న యెషయా అన్నమాట. ఈయన ఏ రాజుల కాలంలో పనిచేశాడంటే, మనం చదివాం కదా 14-15 అధ్యాయం ఉజ్జియా, యోతాం అంటే ఆయన. వీళ్ళందరూ కూడా వాళ్ళ కుమారులే, ఒకరి తర్వాత ఒకరు. ఆహాజు, హిజ్కియా. ఇంచుమించు ఈయనది ఒక 20 సంవత్సరాలు వేసుకున్నా, ఇది 20 వేసుకున్నా, ఈయనది ఒక 30-20 వేసుకున్నా, ఈయన ఒక 40 వేసుకున్నా, సుమారుగా ఆయన జీవించిన కాలం, అంటే ఆయన ఈ ప్రవచించిన కాలం సుమారుగా ఒక 50-60 సంవత్సరాలు ఉంటుంది. ఒక 50-60 సంవత్సరాల మధ్యలో ఆయన సుమారుగా ఆయన ప్రవచించిన కాలం ఉండవచ్చు.
ఎందుకంటే ఉజ్జయ కాలంలో ఉన్నాడు, ఆయన మరణించినప్పుడు ఉన్నాడు, యోతాము కాలంలో ఉన్నాడు, ఆహాజు కాలం సంపూర్ణంగా ఉన్నాడు, ఈ జిగియా కాలంలో కూడా సంపూర్ణంగా ఉన్నాడు. అర్థమైందని. అయితే ఈ రాజులు ఎలాంటి వాళ్ళు కొంచెం సింపుల్గా మీకు ఒక అవగాహన కలిగిస్తున్నాను. రాజుల గ్రంథంలోనే మనం చూద్దాం. అంటే రాజుల గ్రంథాల్లో కొన్ని సంగతులు ఉండకపోయినా ఒకసారి ఉజ్జియా లాంటి వాడు అమధ్య కుమారుడే కదైనా, అమధ్య కుమారుడు ఎవరు? ఉజ్జియా. చదివాం కదా నిన్న. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26వ అధ్యాయము మొదటి నుంచి. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 2వ గ్రంథం 26వ అధ్యాయము మొదటి నుంచి. అంతలో యూదా జనులందరూ 16 ఏళ్ళ వాడైన ఉజ్జియాను తీసుకుని ఆయన తండ్రి అయిన అమధ్యాకు బదులుగా రాజుగా నియమించింది. అతడు ఏలాతను కట్టించి చేశాను. 52 సంవత్సరాలు పరిపాలించాడంట. ప్రతి కోట్ తీసుకో చదవండి. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసింది. అంటే భక్తిపరుడే, కానీ అతడు ఆశ్రయించినంత కాలం అనే మాట ఉంది చూసారా, ఎక్కడో చిన్న మిస్టేక్. ఏంటి మిస్టేక్ అంటే యాజకత్వాన్ని అది చేశాడు. అదే 19వ వచనంలో, అదే అధ్యాయం 19వ వచనం. అది కాబట్టి ఆయన బయటికి వెళ్ళిపోయాడు. అయితే ఆ కుష్ఠరోగం వల్ల ఆయన రాజరికం ఆయన బ్రతికుండగానే అతని కుమారుడికి అప్పచెప్పాల్సిన అవసరం వచ్చింది. 27వ అధ్యాయం మొదటి నుంచి. అది సరిపోతుంది. ఆయన భక్తిపరుడే, ఈయన భక్తిపరుడే. కానీ ఈ కుష్ఠరోగాన్ని తెచ్చుకొని చేసిన తప్పుకి ఆ శిక్ష అనుభవించాలండి. అంతే, చేసిన తప్పుకి శిక్ష అనుభవించాల్సింది. అంతేనా? ఇంకేమైనా ఉందా? ఎంత భక్తిగా బతికినా ఆయన యెహోవా దృష్టికి యథార్థంగానే ప్రవర్తించిన దేవుని మధ్యలో రాజకీయంలో వృద్ధి చెందుతున్నాడు కదా అని భౌతిక సంబంధంగా కూడా, అంటే ఆత్మ సంబంధంగా కూడా దేవుడు ఆజ్ఞాపించిన సందేశానికి దాని లేదా ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఆయన యాజకత్వం చేయడానికి తెగించినప్పుడు దేవుడు అంగీకరించలేదన్నమాట. అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు నిర్ణయించినప్పుడు మధ్యలో అడ్డపడ్డ ఈయన్ని కుష్ఠరోగంతో మత్తడంతో ఆయన రాజరికానికి కూడా దూరం అయిపోయాడు. ఆయన అంటే దేవుడిచ్చిన అవకాశాన్ని మనం ఎప్పుడు కూడా ఏం చేసుకోకూడదు అన్నమాట, దుర్వినియోగం చేసుకోకూడదు. ఎప్పుడు పనోళ్ళుగా దేవుని పనోళ్ళుగానే ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడులే, మనల్ని ఇంత భక్తిగా బతుకుతున్నాం కదని అడ్డత్రోవల్లోకి వెళ్ళటానికి కానీ అపవిత్రమైన జీవితంలో ప్రవేశించడానికి కానీ మనం తెగించకూడదు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవి. ఇంకా ఆహాజ్ అంటారా? ఆహాజ్ 28వ అధ్యాయం. వరుసగా ఇక్కడ
ఉన్నాయి కాబట్టి మీకు అక్కడ రాజుల గ్రంథంలో నేను చెప్పట్లేదు. రాజుల గ్రంథంలో వాళ్ళ గురించి ఏళ్ళ గురించి చెప్పి కన్ఫ్యూజ్ చేసి పడేస్తాడు మనల్ని. అది వచ్చిన బాధ మీకు అర్థమైందా? కాసేపేమో ఇశ్రాయేల్ రాజు అంటాడు, కాసేపేమో యోధారాజు అంటాడు, మళ్ళీ ఆయన కాలంలో ఈయన పనిచేశాడు అంటాడు, ఈయన కాలంలో ఆయన పనిచేశాడు అంటాడు. మొత్తం చెప్తూ ఉంటుంటే కొత్త వాళ్ళకి ఏముంటుందంటే ఏంటి బాబు ఇది మళ్ళీ ఇశ్రాయేల్ రాజు అంటాడు, మళ్ళీ ఈయన అంటున్నాడు అని అంటాడు. అందుకే మీరు కన్ఫ్యూజ్ అవుతారని నేను వరుసగా వస్తాను. నాకు ఇబ్బంది లేదు, మీరు కన్ఫ్యూజ్ పడకుండా. ఆ తర్వాత 8వ అధ్యాయం ఆహాజ్ ఎలాంటోడో చూడండి. వీళ్ళిద్దరికి భిన్నమైన వాడు అంతే, వీళ్ళిద్దరికి భిన్నమైన వాడు. ఏంటంటే బహుమూర్ఖుడు బహుదుర్మార్గుడు. అసలు ఈ దావీదు సంతలో ఈ విత్తనం అనేది సరైనది కాదు. ఈ విత్తనం సరికాదు. మొత్తం ఇశ్రాయేల్ రాజు సంబంధమైన విత్తనం ఇది. బీజం దావీదుకు సంబంధించిందే, కానీ శ్రేష్ఠులు మాత్రం ఇశ్రాయేల్ రాజు శ్రేష్ఠులు, ఇశ్రాయేల్ రాజుల యొక్క శ్రేష్ఠులు అనమాట. 28వ అధ్యాయం మొదటి నుంచి. ఆహాజు ఏళ్ళను ఆరంభించినప్పుడు 20 సంవత్సరాలు వాడే యెరూషలేములో 16 సంవత్సరాలు ఏలాడు. అతడు తన పితరులైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తింపలేదు. అదో చూసారా, యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తింపలేదు అంతే. వాళ్ళు ప్రవర్తించారు, ఉజ్జియా యోతాములు ఇద్దరు కూడా ప్రవర్తించారు యెహోవా దృష్టికి యథార్థంగా, ఈయన ప్రవర్తించలేదు అంతే. అతడు ఇశ్రాయేల్ రాజుల మార్గంలో నడిచి బయలుదేవత రూపములను పోత విగ్రహాలు చేయించింది. మరి అతడు బెనహీనేములో ఎందు ధూపం వేసి ఇశ్రాయేల్ ఎదుటి నుండి ఎలా యెహోవా తోలివేసిన జనముల హేకులు చెప్పిన తన కుమారులను అగ్నిలో దహించాడంట. చూడండి ఎంత, ఒకటి ఇశ్రాయేల్ రాజులు జీవితము, 2 అన్యులు జీవితం కలిసిపోయిందన్నమాట. ఇది ఎంత మూర్ఖుడు! అలాంటి మూర్ఖుడికి దేవుడు సందేశం చెప్తే వింటాడా? నేను వినలేనయ్యా, దేవుని ఇబ్బంది పెట్టలేనయ్యా నేను అంటాడంతే సింపుల్గా. వాళ్ళు ఉన్న మూర్ఖత్వం, వాళ్ళు ఉన్న విగ్రహారాధన, వాళ్ళు ఉన్న ఈ అసహ్యమైన కార్యాలు, ఇవన్నీ కూడా దైవ సందేశానికి చోటునివ్వము. అందుకని కొంతమందికి ఎంత వాక్యం బోధించినా ఏమనిపించదు, వాళ్ళకి దున్నపోటు మీద వర్షం కురిసినట్టుగా ఉంటుంది. శక్తి వాక్యంలో ఉంది, కానీ పొద్దున్నే సాయంత్రం చెప్పినా ఏమీ కదలకలే ఉండవు అసలు. కనీసం మనకు మీరు ఒక కీర్తన పాడినా ఉదయం కదులుతుంది. ఇది కనీసం కీర్తన పాడిన వాక్యాన్ని బోధించగలిగే సామర్థ్యం అంత లేకపోయినా కనీసం వాక్యం దేవుని వాక్యం ద్వారా దేవుని వాక్యాన్ని ఒక కీర్తనగా పాడిన ఆ కీర్తన అది హృదయాన్ని కదిలింత ఉంటుంది. మరి కొంతమందికి నశించిపోయే వారికి అది ఏమీ పనిచేయదు అనమాట. అందుకని కొంతమందికి వాక్యం చెప్పి 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 ఈవిడ ఇంకా మారట్లేదు అంటే మారడు, మారడు, ఎప్పుడు మారతాడో తెలియదు మనకి. ఇంకా ప్రస్తుతానికి మాత్రం అతను హృదయంలో దేవుని వాక్యాన్ని చోటు అవట్లేదు కాబట్టి మారడు, వదిలేయటం. అదే ఒక ఆయన దగ్గరికి వెళ్ళి 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 3 సంవత్సరం 2 సంవత్సరాలు వెళ్ళి ప్రతి ఆదివారం ఆరాధన అయిపోయిన వెంటనే వెళ్ళి 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 నీరసం వచ్చేసింది అన్నమాట. నీరసం వచ్చి ఇంకొక ఆయన చెప్తే ఆయనేమో మీరు రావద్దని ఇంకోసం ఆడపోయేది అన్ని సంవత్సరాలు వెళ్తే. అప్పుడు నాకు అర్థమైందనమాట, ఈ రానోళ్ళ కోసం మనము ఎంత ప్రయాసపడినా వృధా. కాబట్టి ఏం చేయాలన్నమాట, వెదజల్లటమే వాళ్ళు పిలిచినప్పుడు మనం వెళ్ళటమే. వెదజల్లాలి, దొరికాడా వాక్యం చెప్పాలి. ఒకరోజు వాక్యం విన్న తర్వాత 2వ రోజు పిలవాల్సింది అతనే. 2వ రోజు పిలవాల్సింది ఎవరు? అతనే. కానీ మనం ఏం చేస్తామంటే, ఏంటి ఎక్కడున్నారు, నేను వచ్చేస్తున్నాను అంటే నేను వేరే సార్ ఆయన పర్లేదు మీరు ఆ టైంకి వచ్చాను నేను ఈ టైంకి వచ్చేస్తాను నన్ను ఇబ్బంది పెట్టేసి అర్థమైంది. ఆ కాసేపు రాళ్ళ కూర్చుని చెప్పేయండి అంటారు. ఇలా 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 ఊపేస్తాను. ఇలా ఊపేస్తుంటే మనమేమో మొత్తం చెప్పిందంతా అర్థమైపోతుందేమో మనం అనుకుంటాం. ఇక టీలకి టిఫిన్లకి లోటు ఉండదు. అయ్యి బాబు ఎంత దైవభక్తి కనబడుతున్నాడు ఏమనుకుని
ఇంకా వాకింగ్ చెప్పేసి ఆ సేవ నుంచి ఈ సేవ వరకు దేవుని సంకల్పం అంతా చెప్పేస్తాం. ఏ పౌలు గారు లేదు, ఏం వెళ్దాం. లాస్ట్కి 6 రోజులు 2 వారాలు 5 నెలలు 3 నెలలు వెళ్ళిన తర్వాత బ్రదర్ ఖాళీ ఉండలేదు, తర్వాత ఫోన్ చేస్తాను అంటాడు. తట్టుకోలేకపోయింది, తీసుకుపోయి. కానీ ఆసక్తి పడి ఏం చేస్తాడు తెలుసా, ఒకసారి వెదజల్లాక ఏమండి ఈరోజు రాలేదండి వాకింగ్ చెప్పడానికి, ఓ నాయన పని చేస్తుందన్నమాట ఈయన దగ్గర మరి ఎత్తుకు వెళ్ళాలి. మీకు అర్థమైందా? మనమేమో వెళ్ళలేని ఒకటి దగ్గరికి వెళ్ళి కూర్చుంటూ ఉంటాం అత్తమానం, వాళ్ళేమో ఎక్కదో సమయం పాటు చేస్తాం అనమాట. అందుకే మనం వాకింగ్ చెప్పడం ఒకటి మన దగ్గర రప్పించి వాకింగ్ వింటాం. ఆసక్తి కూడా వచ్చేస్తాడంటే మనం అంత ఇబ్బంది పడక్కర్లేదు. మార్చుకునే జీవితం కలిగిన వాడు ఒక ప్రసంగం వింటే సరిపోద్ది, నెక్స్ట్ మీరు ఎక్కడండి అని అడుగుతాడండి. మార్చుకోలేనివాడికి ఫోన్ చేసి రండి 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 టైం అయిపోతుంది మీరు రండి రండి అని క్లాసుకి రండి అని చెప్పినా రాదు. అయ్యో వద్దాం అనుకున్నానండి ఇప్పుడే మా అత్తోటి కానీ ఫోన్ వచ్చిందని అంటాడు. నిన్ను ఇబ్బంది పెట్టడం, నిన్నేమి మనసుకు గాయపరచడం అంటాడు. ఇప్పుడే బయలుదేరిపోతున్నాను వచ్చేస్తున్నాను అంటాడు. మళ్ళా మనం మధ్యలో ఫోన్ చేసాం అనుకోండి, ఫోన్ వచ్చిందండి ఎవరు చచ్చిపోరండి మా బంధువుల, వెళ్ళిపోతున్నానండి మరి ఏం చేస్తాం తప్పదు కదండి మరి మీకు తెలియదు ఏమన్నా అంటాడండి. ఏంటి అన్నాడు. అదే తామ్రాల్లో ఎవరికి ఫోన్ చేయను, వాళ్ళు వస్తే వస్తారు లేదు మానేస్తారండి. క్లాసులకు వస్తారుగా కొత్త వాళ్ళు, వస్తే వస్తారు మానేస్తారండి. వచ్చి ఓ రోజు అన్నాడా విన్నప్పుడు 2-3 రోజులు కంటిన్యూ అవుతున్నాడుగా, ఇంకా వాళ్ళ కోసం ఫోన్లు చేయండి. నేను ఫోన్లు చేయను, మీరు రాకపోతే మెసేజ్ చెప్పండి, రాకపోతే కనుక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంతే. ఎందుకంటే భోజనం కోసం, భోజన పానీయాలు వేస్ట్ అవ్వకుండా ఉండటం కోసం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంటాడండి. కావాలని పరుగులెత్తుకుని వాళ్ళే వస్తారు. కానీ మనం ఇంతకుముందు తమ్ముడు బయలుదేరారా వచ్చారా అనేవాడిని, అది కొన్నాళ్ళ తర్వాత ఆపేసాను అనమాట. కరెక్ట్గా వాళ్ళు మాకు ఫోన్ చేయాలి, నేను వాళ్ళు చేయడం ఏంటి, అర్థమైనా. అందుకని టైం వృధా చేయకండి, వెదజల్లేయండి. ఓ ఆసక్తి పరులైనటువంటి వాళ్ళు పిలుస్తారు, వెళ్ళండి వాకింగ్ బోధించండి. ఫలాలు ఫలించే వాళ్ళ దగ్గర మన సమయం కేటాయించడం వల్ల మంచిది. కానీ ఉపయోగం లేని వాళ్ళ దగ్గరికి ఎన్నాళ్ళు వెళ్ళినా దినమంతా నా చేతులు చెప్తున్నాను మూర్ఖులు వెళ్ళి ఎందుకు ప్రయోజనం ఏముంది, అది వేస్ట్ అవుతుంది అనమాట. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. ఈయన ఊరుకుడు ఎండో యెషయా అంటాడు, యెషయా దేవుడు చెప్తాడు, నేను సూచక్రియ చేస్తానే నీకు ఏది కిందదేనా లేపేమంటావా, అదే భూలోకం భూమిలోంచి ఏమైనా లేపా చెప్పు లేపించేస్తాను అంటాడంటే ఆయన. నాకేమో హృదయంలో అన్నదంతా చెత్త అంతా ఉంటే దేవుని మాట నాకు ఏమాత్రం వద్దే బాబా, దేవుని ఎందుకు ఇబ్బంది పెడతావా, వద్దు నేను చెయ్యను, ఆయన చెప్పినా నేను విన్నాను, వద్దు ఆయన ఇబ్బంది పెట్టవద్దు అంటాడు ఈయన. ఏనా సరే నేను చెప్పింది అయితే నువ్వు వినవు కదా, నీ బతుకు మారదు కదా. ఒక ఆయన కన్నీరు గెలవ గర్భం ధరిస్తాడని చెప్పి ఏం అద్భుతమైన ప్రవచనం, ఎంత దుర్మార్గుడు దేవుని మాట వినలేనోడికి ఈ సందేశం చెప్పబడిందంటే ఆలోచించేయండి ఒకసారి. రూట్ మార్చేశాడనమాట ఆయన. దావీదు సంతతే కానీ రూటు మారించేయడంటే ఎనలేనో నీది మీది ఎందుకు అని అంటే మార్చేశాడండి. అద్భుతం కదా అసలు. ఈ చెత్త ఏమి నిండిపోయిందండి ఈ రాజుకి. తొలిపేట పుట్టాడా ఏసై అన్ని తీసుకెళ్ళి బలికి. ఇంకేంటి దేవతల విగ్రహాలకి ఎంతైనా ఖర్చు పెట్టాయి డబ్బులు, పనికి రాని వాటికి ఖర్చు పెడతలేదా ఇప్పుడు మనవాళ్ళు. అది కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు అనమాట. అంటే భౌతిక సంబంధం అంటే లోక సంబంధం మతపిచ్చి ఏం చేస్తుందంటే నిజదేవుని యొక్క సందేశాన్ని హృదయంలోనికి వెళ్ళనివ్వదు, అర్థమవుతుంది అసలు. అది అంత భయంకరంగా ఉంటుంది అన్నమాట. అలాంటి మనుషుల కోసం మనం ప్రయాసపడి కన్నా హృదయాలు తెరచివి చూడండి. పౌలు గారు వాక్యం బోధిస్తే తుతైరా పట్టణస్థురాలు ఏం చేసింది, హృదయం తెరిచింది. అక్కడికి వెళ్తే మంచిది. వెళ్ళినప్పుడు అలా టీలు టిఫిన్లు అడవాడు చేసేసి అక్కడ 4 మాటలు చెప్పండి మరి వచ్చారు కాబట్టి అని చెప్పేసి
అసలు దేవుని వాక్యం చోటు ఇవ్వడం వాళ్ళ దగ్గర టీ కాదు కదా మంచినీళ్ళు కూడా రాకుండా వచ్చేయటం అంత. సందేశం వినలేని వాళ్ళు ఎందుకు మనకు, మార్చుకోలేని వాళ్ళు ఎందుకు, దేవుడు సందేశం ఎందుకు చెప్పమన్నాడు, చెప్పిన దాన్ని విని మార్చుకోవడానిక కాదా, అంతే. ఒక అన్యుడి దగ్గరికి వెళ్ళి కాసేపు అర్థమైందా మాట్లాడి, చాలా ఎలా ఉన్నారు, ఏది బాగున్నారా, ఈ భూమి మీద దేవుడు తెలుసుకోవాలండి, ఆ దేవుడు ఎవరో తెలుసుకోవాలండి, తెలుసుకుని ఆయన చెప్పినట్టుగా బతికితే దేవుడి దగ్గరికి వెళ్తామండి మనం అని అలా కనపడిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం మొత్తం. మీకు అర్థమైందా? వాక్యం విని నటించే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు. ఇలాంటి వాళ్ళ దగ్గర మీరు వెళ్ళేది ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? ఎప్పుడైనా ఆహాజ్ దగ్గరికి వెళ్తున్నారా? వెళ్ళండి. మీరు ఒక ఏలియాలాగా 50 మందిని ఎదురుకుండా దహించేయమంటారా అన్నా కానీ ఉండవు. అర్థమైందా? సమయాన్ని పాడు చేసుకోకండి. ఇలాంటి రాజులు ఉంటారు, దుష్టుడు అనమాట. నెక్స్ట్ రాజు ఎవరు? హిజ్కియా. 29వ అధ్యాయం దినవృత్తాంతాలు 2వ గ్రంథం. యెరూషలేములో ఏలేను. అబియా. అది అర్థమైందా? యెహోవా దృష్టికి యథార్థంగానే ప్రవర్తించాడమ్మా. అతను తను ఏలుబడి యందు 1వ సంవత్సరం 1వ నెల యెహోవా మందిరం తలుపులు తెరిచి వాటిని బాగు చేయించాడు. ఎందుకంటే ఆడు బాగు మూయించేసాడు. ఎవడాడు? ఆహాజ్. దేవాలయాన్ని మూయించేసి విగ్రహాల మీద మనసు పెట్టాడు. దేవాలయాన్ని మూయించేశాడు. ఏం చేశాడు ఇప్పుడు ఈయన తెరిచి బాగు చేయించాడంటే యథార్థ దైవ కార్యాల మీద మనసు కలిగిన వాడు అనమాట. అర్థమైంది? అలాగున అనేకమైన మంచి పనులు జరిగించి ప్రజల్ని అస్సూరు చేతిలో నుంచి అస్సూరు రాజు చేతిలో నుంచి కాపాడుకుని, అర్థమైంది, ఓ 15 సంవత్సరాలు ఆయుస్సును సంపాదించుకున్నాడు అనమాట. అది మన యెషయా గ్రంథంలో కూడా ఆయన చరిత్ర ఉంటుంది. కొంత చారిత్రకమైన విషయాలు కూడా పొందుపరిచాడు అక్కడ. అందువల్ల ఈ రాజుల చరిత్రను మనం చూస్తే ఒకడు దుర్మార్గుడు, భయంకరమైన దుర్మార్గుడు, ఆ భయంకరమైన దుర్మార్గుడు అనమాట. అయితే రాజులు ఆ దైవభక్తి కలిగిన వారు అయినా ప్రజలు మాత్రం దుర్మార్గులుగానే ఉన్నారు ఆయన కాలంలో. అదే దినవృత్తాంతాలు 2వ గ్రంథం 27వ అధ్యాయము 2వ వచనంలో యెహోవా మందిరంలో ప్రవేశించిన తప్పాతలు తన తండ్రి అయిన ఉజ్జియా షడ్యంత్రం ప్రకారం చేయొచ్చు. యెహోవా దృష్టికి యథార్థంగానే ప్రవర్తించాడు. అతని కాలంలో జనులు మరింత దుర్మార్గంగా ప్రవర్తించుండేది. ప్రజలు ఎలా ఉన్నారనమాట? మరింత దుర్మార్గంగా ప్రవర్తించారు. యోతాము భక్తిపరుడే. యోతాము దేవునికి అనుకూలంగానే ప్రవర్తించాడు అనమాట. అంటే హీబ్రూలో ఎలా ఉంటుందంటే తిన్నగా ప్రవర్తించడం ఉంటుంది. అంటే నేరుగా అంటే చెప్పిన దేవుడు చెప్పినట్టుగానే ప్రవర్తించినట్టు ఉంటుంది అనమాట. ఈ 27వ అధ్యాయంలో యోతాము పరిపాలనలో ఎలా ఉన్నారు ప్రజలు? ఎలా ఉన్నారు? దుర్మార్గులు కాదు వీళ్ళు, మరింత అది హీబ్రూలు ఏమంటాడంటే మరింత చెడ్డోళ్ళు అంతే. ఇక మరింత చెడ్డోళ్ళు అని చెప్పడానికి ఇంకేమని చెప్పండి. ఇప్పుడు దానికి తోడు ఓ 16 సంవత్సరాలు ఈ దుర్మార్గులు బతుకుతున్న మీద ఓ 16 సంవత్సరాలు మరి అలాంటి దుర్మార్గుడే రాజరికం వహించాడు. అప్పుడు ఏమవుద్ది? ఇంకా విగ్రహారాధన దుర్మార్గం ఇంకా ఏమవుతుంది? స్థిరం అవుతుంది అవుదా? అలాంటి దుర్మార్గం స్థిరం అవటం వల్ల యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఒక కీర్తన ద్వారా వాళ్ళ జీవన శైలిని వివరించాడనమాట. ఉంది.
తీగలను నాటించాను. ఆ. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించాను. అంటే యెరూషలేముని ఇశ్రాయేలుని దేవుడు కాపాడుతున్నలో ఆ లోపం లేదు. ఆయన పట్ల, ఆయనకి ఇశ్రాయేల్ పట్ల, అది యోధా జనాంగం పట్ల ఆయన చూసే విషయంలో ఆయన ఏమాత్రము లోపం లేనివాడు దేవుడు. అవునా? ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాదని. బా, ప్రయోజనం లేని ఫలాలు ఎదురు చూశాడనమాట. ద్రాక్షతో వేసి ద్రాక్ష పళ్ళు కోసం, కానీ కారు ద్రాక్షలు కాసిందంట. ఎందుకు కారు ద్రాక్షలు కాసింది? కాబట్టి యెరూషలేము నివాసులారా, యోధా వారులారా, నా ద్రాక్ష తోట విషయమే నాకు న్యాయం తీర్చాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను. నేను నా ద్రాక్ష తోట చేసిన దానికంటే మీరేమి దాన్ని చేయగలను? అది ద్రాక్ష పళ్ళు కాయని నేను కనిపెట్టినప్పుడు కారు ద్రాక్ష కాయని కారణం ఏంటి? ఆలోచించండి. నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యం మీకు చెప్తున్నాను, వినండి. కారు ద్రాక్షలు కాశారు కదా, ఆహాహా ఎంత అద్భుతంగా కాశారు కారు ద్రాక్షలు. కాబట్టి కంచి బాగా వేస్తానన్నాడా? కంచి తీసేస్తానన్నాడు అంతే. చుట్టుపక్కల రాజ్యాలకి అవకాశాలు ఇచ్చేస్తానన్నాడు అనమాట. వాళ్ళు ఏం చేస్తారన్నమాట. ఎందుకంటే యెహోవా ఇల్లు కట్టనేలా దాన్ని కట్టువారు ప్రయాసమే వ్యర్థమే. యెహోవా పట్టణాన్ని కాపాడనేలా దాన్ని కావలి కాయవారు మేలుకొని ఉండుట అది. ఇప్పుడు కంచి ఆయనే కొట్టేస్తుంటే ఇంకా కాపలా కాసే వాళ్ళ గతి వల్ల ఏంటి ప్రయోజనం? ఏం ఉండదు అన్నాడు అనమాట. అది త్రొక్కబడినట్లు, అది మేసివేయబడినట్లు దాని కంచిని కొట్టివేసాడు. అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేది. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. దాని గచ్చ పొదలు బలురక్ష చెట్లు బలిసి ఉండను. దాని మీద వర్షం బదులు మేఘాలకు ఆజ్ఞనిచ్చేదను. ఇశ్రాయేలు వంశం సల్ముది యెహోవా ద్రాక్ష తోట, యోధా మనుషులు ఆయనకి ఇష్టమైన వనం. ఆయన న్యాయం కావాలని చూడగా బలాత్కారం కనబడింది, నీతి కావాలని చూడగా రోదన వినపడింది. అర్థమైంది. ఇల్లు పొలం కలిపేసుకుంటున్నారంటే వీళ్ళంతా దుర్మార్గులు కదా. దుర్మార్గుడు ఏం చేస్తాడు? ఆ పక్కది ఈ పక్కది ఆ పక్కది అంటే కలిపేసుకుంటూనే ఉంటాడు. అర్థమైంది. కాబట్టి వీళ్ళు బలత్కారులు అనమాట, దుర్మార్గులు, నీతి లేని వాళ్ళు. అలాంటి దుస్థితికి వెళ్ళిపోయారు అనమాట ఆయన కాలంలో. ఫోన్లో ఆడవాళ్ళు ఎలా ఉన్నారో చూద్దాం. మొగుడు దుర్మార్గుడైనా ఆడవాళ్ళు ఎలా ఉంటారు? కొద్దిగా మన ఏరియాలో భర్త బాగోపోయినా భార్య కొంచెం పద్ధతిగా ఉంటుంది. అవునా? వీళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఆడవాళ్ళ పరిస్థితి 3 అధ్యాయం 16 వచనం. అబ్బా, వాళ్ళకేం తక్కువ తీసుకోలేదు. వీళ్ళు పురుషుల కంటే మేము ఎప్పుడు తక్కువ కాదు. ఇప్పుడు కూడా నినాదాలు అయ్యాయి, సమానం. ఎందులో? దుర్మార్గాలు చేసే పనుల్లో కూడా, భర్తను చంపే విషయంలో కూడా ఏమాత్రం తగ్గిపోలేం కాదు. పురుషుడే చంపేస్తాడా? మేము ప్లాన్ చేసి చంపలేమా మా ప్రియుడితో కలిసి? ఈజీగా చంపేస్తాం మేము. అందులో సమానమే. పురుషులైనా కన్నాలు వేసేది, మేము కన్నాలు వేయలేమా? మేము కన్నాలు అయితే ఎవరికి దొరకవు, మమ్మల్ని ఎవరు సెక్స్ చేయలేడు అని వాళ్ళు సీసీ కెమెరాలో దొరకట్లేదా? ఎక్కడ పెడుతున్నారో చీరలని అయ్యా. మేమేమో కాబట్టి బంగారు కొట్లో దోహేస్తాం మేము. మీరు బంగారు చైన్ నెట్టిపోతారేమో పురుషులారా. మేమేం చేస్తాం తెలుసా? షాపులోకి వెళ్ళే కొట్టేస్తాం మేము. మీరు షాపులోకి వెళ్ళి కొట్టలేరు, దొంగ వాళ్ళు మిమ్మల్ని పట్టేస్తారు. మేమైతే అలా చూసి ఇలా లోపలేసేసుకుంటాం. ఏమాత్రము దుర్మార్గ పనుల్లో మేము మాత్రం ఏమాత్రము తక్కువైన వాళ్ళు కాదని వాళ్ళు కూడా నిలిపారు. కాబట్టి స్త్రీలు కూడా గర్విష్ఠులై మెడసాసి నడుస్తూ, పులుకులతో నడుస్తూ, తమ కాలగజ్జలు మోగిస్తూ ఉన్నారట. కాబట్టి ఏం చేస్తున్నాడో చెప్పాడు ఆయన, ఏం చేయబోతున్నాడో చెప్పాడు. అంటే వాళ్ళందరూ కూర్చోబెట్టి గుండుగెత్తాడని కాదు దాని అర్థం. ప్రవక్తల గ్రంథాల్లో ఉండే శైలి అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా, అక్షరార్థంగా అర్థం చేసుకోకూడదు. నడినెత్తు బోర్డు చేస్తారంటే మామూలుగా మనకి
మనకంటే వెలిగేది ఏంటంటే ఒక కత్తి తీసుకుని కటింగ్ షాప్ చేసినట్టుగా ఇలా కిందకి లాగేస్తాడా అని అనిపిస్తుందండి. అవునా కదా? దేవుడు ఏ పరిస్థితుల్ని అంటే ఏది సమస్య పెడితే ప్రజలు ఈ భౌతికమైన అందం మీద మనసు పెట్టరో అది చేస్తాడంతే. అంతేగాని ఇది అక్షరార్థంగా కాదు, అంటే ఈ అలంకారికంగా వాడబడుతున్న పదాలు ఉంటాయి, అవి కూడా గమనించుకోవాలి. అన్నిటినీ అక్షరార్థంగా తీసుకోకూడదు. అక్షరార్థంగా ఉంటాయి, అలంకారికంగా ఉంటాయి, రూపకాలంకారంలో కూడా ఉంటాయి. రూపకాలంకారంలో కూడా ఉంటాయి. ఆ పదాలను అర్థం చేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు మొత్తం టోటల్ ప్రజలు ఎలా ఉన్నారు? స్త్రీలైనా పురుషులైనా ఎలా ఉన్నారు? మొత్తం ఏమైపోయారు? దుర్మార్గంగా ఉండి చెడిపోయారు. కోద్రాక్షలు కాదు, చెడిపోయారు అన్నమాట. అందుకని ఆకాశమా ఆలకించి భూమి సేవియగ్గు, నేను పిల్లలు పెంచి పెద్దవారు చేశాను, వారు నా మీద. మూర్ఖులు తిరగబడపోతే ఏం చేస్తారు? అర్థమైందా? మూర్ఖులు తిరగబడకపోతే ఏం చేస్తారు చెప్పండి? అందువల్ల దుర్మార్గమైన స్వభావం, దుర్మార్గం అంటే జనం చెడిపోయింది అనమాట. ఒక రకంగా చెప్పుకోవాలంటే జనం చెడిపోయింది. రాజు భక్తిగా బ్రతికిన జనం పాడైపోయారు. ఎందుకంటే ఆహాజు లాంటి దుర్మార్గుడు పరిపాలన చేశాడు కాబట్టి ఆ పరిపాలనలో ఈ ప్రజల స్వభావాలు కూడా పాడైపోయింది అనమాట. అదే క్రూరత్వం అనేది వాళ్ళ మనసులో, క్రూరత్వం అనేది వాళ్ళలో చోటు చేసేసుకుంది. ఆ కాలంలో సందేశాన్ని దేవుని యొక్క తన సందేశం అనక దేవుడు తన సందేశం వినిపించడానికి యెషయాని ఎన్నుకున్నాడు అనమాట. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా ఆయన ఒక రాజ్య సంబంధమైన కుటుంబంలో జన్మించినట్టు వాడు. ఆయన బాగా యెరూషలేములో ఉన్నాడు కాబట్టి విద్యావంతుడు. అర్థమైందా? అలాగే 8వ అధ్యాయం ప్రకారంగా ఆయన ప్రవక్తని పెళ్లి చేసుకున్నాడు. ఆయనకు ఒక 2 కుమారులు. అదైనా కాబట్టి యెరూషలేములో రాజుల మధ్యన అధికారుల మధ్యన తిరిగాడంటే ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎంత, ఆయన యొక్క ప్రభావం అనేది ఎంత ఉన్నతమైనదో ఆలోచించేయండి. మనము పెద్దవాళ్ళతో భౌతిక సంబంధమైన ఉన్నతమైన వ్యక్తులతో మనం మాట్లాడలేము, ఎందుకంటే మనకు ఆ ఇన్ఫ్లుయెన్స్ లేదు కాబట్టి. ఈయన రాజ్య సంబంధమైన మనుషులతోనూ అది రాజరిక సంబంధమైన ప్రాంతంలో పనిచేశాడంటే ఈయన కథ సామర్థ్యం కలిగిన వాడే అని అర్థం అనమాట, భౌతికంగా కూడా. అలాంటి ఆయన వివాహం చేసుకుని పిల్లలను కని ఇటు దైవ సందేశాన్ని బోధిస్తూ ఉన్నాడనమాట. అయితే దుర్మార్గులైనటువంటి వాళ్ళకి సందేశం అవసరమా? అవసరమే, అర్థం కాకుండా ఉండటానికి. సందేశం వినిపించకుండా దేవుడు ఎప్పుడు కూడా ఆయన శిక్ష విధించడు. సందేశం వినిపించిన తర్వాతే దేవుడు శిక్షని అమలు చేస్తాడు. 6వ అధ్యాయం మొదటి నుంచి 6వ అధ్యాయం మొదటి నుంచి చూడండి ఒకసారి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. దేవుడు భౌతికమైన రూపు కలిగినవాడు కాదు, కానీ దర్శనంలో ఒక మానవుడిగా కనిపించాడంతే. చొక్కాయి అంచులు దేవాలయం నిండుకున్నాయి. ఆయన పైగా శరాబులు నిలిచి ఉండేది, అంటే దూతలు నిలబడ్డారు. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండేను. దేవదూతలు రెక్కలు ఉండవు, రెక్కలు ఉన్నట్టుగా చెప్పాడనమాట. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండేను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2 రెక్కలతో కాలును కప్పుకొనచ్చు, 2టితో ఎగురుచున్నాడు అనమాట. అంటే ఏంటన్నమాట, ఎన్ని రెక్కలు ఉన్నాయి మొత్తం? 6. 2 2 2 2 6. అవునా? 2 ఏం చేస్తున్నానంట అంటే దేవుణ్ణి చూడలేడు, దేవుణ్ణి చూడలేము. దేవుణ్ణి చూడలేము. 2 రెక్కలు. దేవుడు పవిత్రుడు, మేము
పాదాలు చూపించలేము అన్నమాట. దేవుడు పవిత్రుడు, పాదాలు ఆయనకి చూపించలేము మేము. పాదాలు మేము చూపించలేనంత ఆయన పవిత్రుడు. ఇంకో 2 రెక్కలు దేవుని సమీపించలేము. అని అర్థం చెప్పడానికి తప్ప రెక్కలు ఉన్నాయని కాదు దేవదూతలకి. అర్థం చెప్పడానికి మాత్రం రెక్కలయ్యి. అంతేకాని దేవదూతలు ఆత్మలు కదా, ఆత్మలకి భౌతికమైన రెక్కలు ఎందుకుంటాయి? ఉంటాయా? ఉండవు. అందుకని మీరు దేవదూతల్ని దేవదూతలుగా గ్రహించండి. అయితే ఈ విధానం ఎందుకు చెప్పాడంటే, ఈ విధానంలో తెలియపరిచిన కారణం అదనమాట. దేవుణ్ణి చూడలేము, దేవుణ్ణి మా పాదాలు చూపించే అంటే అపవిత్రమైనవి, మేము అపవిత్ర సంబంధమైన వాటిని చూపించలేము. ఆయన పవిత్రుడు కాబట్టి ఆ దేవుని సమీపించలేము. అలా ఎదుగుతున్నప్పుడు దేవుణ్ణి మనం ఏం చేయలేము, సమీపించలేమని ఆ భావంతో వాళ్ళకి 6 రెక్కల్లో ఉన్నాయన్నమాట. ఎగరటం, సమీపించలేము. రైట్. మన వాళ్ళు ఏమో ఏది కనపడదు. ఏసులో గొర్రెలు కాపురంటే గొర్రెలు వేసేయటం అర్థమైందా? తర్వాత దేవదూతలకు రెక్కలు ఉన్నాయి అన్నట్టే చాలు, రెక్కలు వేసేస్తాం వీళ్ళు. అది అలంకారికమా లేకపోతే రూపకలంకారమా? ఎందుకు దానికి ఒక సింబాలిక్గా ఏమైనా చెప్పబడిందా? ఏమొద్దు. ఏమంటే అదే యెహోవా నా కాపరి. పచ్చిక జలాలంటే పచ్చిక జలాలు వేసేయటమే, పచ్చికలు భౌతికమైన వేసేయటమే. ఆ కాలంలో దేవుడు యెషయాకి చూపించాడన్నమాట దర్శనంలో ఏం చూపించాడంటే, ఉజ్జియా చనిపోయాడు కానీ అసలైన రాజు సజీవుడుగానే ఉన్నాడు. అంటే సర్వాధికారి అయిన దేవుడు అంటే నా ప్రజలను ఏలుబడి చేయడానికి మేము రాజుగా నియమించాడు అంతే అన్నాడు. అంతే రాజుల్ని. నా స్వాస్థ్యం మీద నిన్ను అధిపతిగా చేశాను అంటాడు సౌలుని. అవునా? నా స్వాస్థ్యం మీద నేను అధిపతిగా చేశాను. నా స్వాస్థ్యం ఇది అంటే ఇప్పుడు అసలైన రాజు ఉన్నాడు. ఈ ఉజ్జియా మరణించాడు. ఆ సంవత్సరాన దేవుడు ఆయనకి ప్రత్యక్షమయ్యి, నాయన ఈ యెరూషలేము అంతా కూడా నేను చెప్పే సందేశం ప్రకటించాలి నువ్వు అన్నాడు అన్నమాట. ఎందుకో తెలుసా? వాళ్ళు ఇలాంటి వాళ్ళు వాళ్ళకి సంగతులు అర్థం కాకూడదు కాబట్టి వెళ్ళి నా పని చేయని చెప్పాడు. చూడండి అక్కడ 3వ వచనం, వారు సైన్యములకు యెహోవా పరిశుద్ధుడు సర్వలోకమైన మహిమతో నిండి ఉందని చెప్పి అన్ని గొప్ప స్వరముతో గాన ప్రతిగానాలు చేయుచుండే. వారి కంఠస్వరం వలన గడప అమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపం చేత నిండి ఉండగా, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదాలు గల జనుల మధ్య నివసించేవాడును, నేను నశించి తిని. ఆయనకేం అర్థమైంది? దేవుడు కనిపించేటప్పటికి ఆయన స్థితి అర్థమైంది. మనకి వాక్యం వినేటప్పటికి మన జీవితం ఎలాగ అర్థమవుతుందో, దేవుడు అనగా పవిత్రుడు కాబట్టి పవిత్రుడు కనిపించేటప్పటికి అపవిత్రుల మధ్యన ఉన్నప్పుడు అందరూ మనవాడే కదా. ఇప్పుడు అందరూ కూడా ఒకేలా ప్రవర్తిస్తుంటే జనం అందులో ప్రత్యేకత ఉంటుంది. మనకి భిన్నంగా ప్రవర్తించేవాడు కనిపిస్తేనే మనకు ఆశ్చర్యం. అవునా? ఏంటి మనమే మాట్లాడితే కనీసం 4 మాటల తర్వాత అయినా ఒక బూత్ వస్తుంది. ఈయనకి కనీసం 100 మాటల్లో కూడా ఒక మాట కూడా అపవిత్రమైనది రావట్లేదు, ఈయన కొంచెం భిన్నంగానే ఉన్నాడే అని ఒక ఆవన వస్తుంది. అలాగా దేవుడు పవిత్రుడు కాబట్టి ఆ పవిత్రమైన స్థితిగతులు కనిపించేటప్పటికి తను చూసుకున్నాడు అనమాట. ఎవరో యెషయా భక్తిపరుడే
అర్థమైందా? తను చూసుకున్నాడు. దేవుని చూసిన తర్వాత ఎవరు చూసుకున్నాడు? తను చూసుకున్నాడు. దేవుని చూసి తను చూసుకున్న తర్వాత ఏం జరిగింది? అతను ఏమని అనుకున్నాడు ఆయన? అపవిత్ర పెదవులు గలవాడిని. అదనమాట. మనం ఏం చేస్తామంటే వాక్యం వింటున్నప్పుడు అదే వాక్యానుసారం బతకాలి, నోటితో ఇలా ఉండాలి అలా ఉండాలన్నప్పుడు పక్కన చూస్తాం. ఈడు ఉన్నాడండి లేదా ఆడు ఉన్నాడండి, ఈడు ఉన్నాడండి అని చూస్తాం. అవునా? ఎప్పుడు కూడా దేవుని వాక్యం వింటున్నప్పుడు ఏం చూడాలా? మనల్ని మనం చూసుకోవాలి. అంటే నేను ఎలా ఉన్నాను, తర్వాత వాళ్ళు మనం చెప్పడానికి తర్వాత సంగతి. మనం కూడా ఇతరులకు చెప్పాలి వాక్యము. ఇతరులకు చెప్పే ముందు నేను ఎలా ఉన్నాను, ఈ వాక్య ప్రకారంగా నా బ్రతుకు ఉందా లేదా అని మనం చూసుకోవాలన్నమాట. యెషయాలాగా ఎప్పుడు కూడా అపవిత్రమైన పెదాలు గలవాడిని అని. తర్వాత రెండవది ఆయన ఏం చెప్పాడు? నేను నశించి తిని. ఏమన్నాడు ఆయన? నేను నశించి తిని. అబ్బా, నేను నశించిపోయాను అన్నాను అనమాట. ఆయన స్థితి అర్థమైంది. దేవుని యొక్క ఔన్నత్యం కనిపించేటప్పుడు చూడండి, మనం రేపు పొద్దున తీర్పులో నిలబడినప్పుడు ఎలా ఉంటుంది జీవితం? సేమ్ ఇలాగే ఉంటుంది. ఎందుకని? పవిత్రుడైన దేవుని చూసినప్పుడు అపవిత్రమైన జీవితం కలిగిన మనం అక్కడికి వెళ్ళాం అనుకోండి, దాని అపవిత్రమైన జీవితంతో వెళ్ళాం అనుకోండి, ఆటోమేటిక్గా ఏమనిపిస్తుంది? ఆయనంత పవిత్రత మనలో లేదు. లేదన్నప్పుడు ఏమో ఏంటాం మనం? ఇంకా మన బ్రతుకు నాశనం అయిపోయినట్టు. నాశనం చేసుకున్నాం మనం. నాశనమైన బతుకుతూ వచ్చాము ఇక్కడికి. దేవుడేమో ఇంత పవిత్రుడు, మనమేమో ఇంత అపవిత్రమైన బ్రతుకుతూ వచ్చాము ఇక్కడికి. నేను నశించిపోయాను అనిపిస్తుంది అన్నమాట. ఎప్పుడు? చచ్చిపోయాను. అది నేను నశించి తిని. అదైనా నేను నశించి తిని. తర్వాత ఏమన్నాడు? ఆయన దాన్ని చూసుకున్నాడు అన్నమాట. దేవుని సందేశం వినబడుతున్నప్పుడు అలాగే మనం చూసుకోవాలి. రాజును సైనికులతో యెహోవాను నేను కరుణరా చూస్తున్నాను అనుకోంటిని. అప్పుడు ఆ శరాపుల్లో ఒకడు తాను బలిపేట మీద కారుతో తీసిన నిప్పును, కారుతో తెలుసు కదా, నిప్పుని పట్టుకునే ఆయుధం. చూడండి, ఆయన ఆ శరాపులో తన బలిపీఠం కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని బలిపీఠం దగ్గర నుంచి తీసుకొచ్చాడంట క్షమాపణ. బలిపీఠం అంటే ఏంటి? క్షమాపణ. క్షమాపణ తీసుకొచ్చి చెప్పాడనమాట ఆయనకి. అంతేగాని నిప్పు పట్టుకొచ్చి పెదాల మీద ఎట్టలేదు. భౌతికమైన నిప్పు పట్టుకొచ్చి పెదాల మీద ఎట్టలేదు. ఆ నిప్పుని చేత పట్టుకుని నేను నా ఎద్దకు ఎగురు వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదాలు తగిలిన కనుక నీ పాప ప్రాయశ్చిత్తమైంది. బలిపీఠం దగ్గర నుంచి వచ్చినప్పుడే క్షమాపణ జరిగిందనమాట. బలిపీఠం అనేది క్షమాపణ గుర్తుపెట్టుకోండి. బలిపీఠం అనేది క్షమాపణకి గుర్తు. అంటే బలి అర్పించబడింది కదా, బలి అర్పించబడిందంటే మనకి ఏమొచ్చినట్టు? క్షమాపణ వచ్చు. అంటే క్రీస్తు బలి, లేకపోతే ఆయన బలి అయ్యాడు. ఆ బలి అనేది జ్ఞాపకం వచ్చినప్పుడు మనకు క్షమాపణ కలిగినట్లు లెక్క. నేను నశించితిని అని చెప్పాడు. అది కాబట్టి నీ పెదాలు తగిలిన కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమైన, నీ దోషము తొలగిపోయేను అన్నాడు అనమాట. ఎప్పుడైతే ఆయన దాన్ని చూసుకున్నాడో క్షమించగలడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. నాయన నేను నశించిపోయాను, నా జీవన శైలి ఇలా మారిపోయింది, నేను నీ యొక్క సందేశానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నాను నేను అని ఎప్పుడైతే దేవుడు చెప్పుకున్నావో క్షమాపణ అనేది దేవుడి దగ్గర నుంచి వస్తుంది యేసు ప్రభు ద్వారా. ఎందుకు? మన యొక్క ప్రధాన యాజకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అవునా? మనం తెలియక చేసే ప్రతి పాపానికి క్షమాపణ అనుగ్రహించి పెడతా ఉంటాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనకు క్షమాపణ అనుగ్రహించబడుతూనే ఉంటుంది. అందువల్ల మనల్ని మనం చూసుకోవాల్సమా? నేను భక్తిపడినే, నాకంటే గొప్పవాడు ఎవడో లేడు అనుకుంటే నీకేముందో. దేవుని వాక్యం వినేటప్పుడు నీ జీవితం అనేది ఎలా ఉందో అర్థమైపోద్ది. అర్థమైపోయినప్పుడు నేను తప్పు నాయన, నేను మీ వాక్య ప్రకారంగా నేను లేను నాయన, నన్ను క్షమించండి, నేను సరి చేసుకుంటాను నాయన అని మీరు ఎప్పుడైతే దేవుని యేసు ప్రభు ద్వారా అడిగారో అప్పుడే మీకు ప్రభు రక్తం పనిచేస్తుంది అనమాట. అంటే ప్రభు యొక్క రక్తం ప్రధాన యాజకత్వం ద్వారా
క్షమాపణ వచ్చేస్తుంది అన్నమాట. అర్థమైందా? లేదు నా కోసమే చెప్తున్నాడు, నాకు సమయం ఇస్తాడు కదా చెప్తున్నాడు పని, మళ్ళానే ప్రార్థనలో ప్రసంగం చేయటమో, లేకపోతే రెండో ప్రసంగం ఇచ్చిన తర్వాత మళ్ళా వాక్యాలను వక్రంగా తిప్పేసి మళ్ళీ ఆయన మీదకి వేసేయటమో, ఇలాంటివి చేస్తూ మొదలెడితే ఎప్పటికీ మనం మారం. అందుకని వాక్యం వినేటప్పుడు బోధించే వాళ్ళు ఎవరైనా మనకు సందేశం వినపడింది, మన లోపం వాడు కనపడింది, నాయనా నేను సరి చేసుకుంటాను, నేను సరి చేసుకుంటానని నువ్వు ఎప్పుడైతే నువ్వు గుర్తించావో, నీ మనసు ఎప్పుడైతే, నీ హృదయం ఎప్పుడైతే సరి చేసుకోవడానికి ఇష్టపడుతుందో క్షమాపణ వచ్చేస్తుంది నీకు ప్రభు ప్రధాన యాజకత్వం ద్వారా. నువ్వు అడిగేసావు కదా, దేవుని అడిగేసావు కదా, అప్పుడే విన్నప్పుడే అడిగేసినప్పుడు నీకు క్షమాపణ వచ్చేస్తుంది. అలా రాకపోతే మన పాపం పరిపాకపోయి మనం వెళ్ళిపోతాం. చేసేవన్నీ కూడా తెలియని ఎన్నో చేస్తూ ఉంటాం. అర్థమైందా? అలాంటి పరిస్థితులు మనకు ఉండాలన్నమాట. అలా ఉన్నప్పుడు మనం బ్రతుకుతాం, మనం ఆత్మీయంగా ఎదుగుతామండి. మన దోషం మనకి ఎత్తి చూపించబడినప్పుడు మనం అభివృద్ధి అవుతూ ఉంటాం. చెప్పేవాడు ఉండాలి మనకి, మన లోపాలు మనకు చెప్పేవాళ్ళు, వాక్యపరమైన వాక్యానుసారంగా మనకు లోపాలు చెప్పేవాళ్ళు మనకు ఉండాలి ఎప్పుడు కూడా. మనమేమో లోపాలు చెప్పేవాళ్ళు కాకుండా ఈ గోడకి గచ్చిపోతే వేసేవాడు కావాలి మనకి. ఎంతసేపు ఏమయ్యాలి? పోత వేయాలి. ఆహా, నిజంగా మీ త్యాగం, నిజంగా మీ సహకారం, నిజంగా నీ ప్రేమ, నిజంగా నీ సహనం అనేటప్పటికి ఏమైపోతాం మనం? చాలా బాగున్నాను అనమాట నేను అనుకుంటాను. వాక్యం వినపడితే అప్పుడప్పుడు కనపడతాయి. కనపడినప్పుడు నాయన నేను ఇంకా లోపల ఉన్నాను. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనలో అంటే మనల్ని తక్కువ చేయడానికి లోపాలు ఎత్తి చూపించేవాడు కాదు మనకు కావాల్సింది, ప్రేమతో చెప్పేవాళ్ళు కావాలి. అర్థమైందా? మనం తక్కువ చేయడానికి సంబంధించింది కాదు అది. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. యెషయా పనికి దేవుడు సిద్ధం చేస్తున్నాడు. నేను నశించాను అన్నాడు, ఆయన క్షమించాడు. అప్పుడు ఏమన్నాడు ఆయన? అప్పుడు నేను ఎవరిని పంపెదను మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభువు సెలవీగా విన్నాను. అంతటి నేను శక్తికించుము, నేనున్నాను నన్ను పంపమని అనగా ఆయన నువ్వు పోయి ఈ జనులతో ఇట్లనము, నీవు పోయి ఈ జనులతో ఇట్లనము. ఎవరిని? యెషయాని. నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందరు కానీ. కాబట్టి వారు నిత్యము వినుచుందరు కానీ తెలుసుకొనకుందరు, అంటే గ్రహింపుకుందరు, క్షమించు, నిత్యము చూస్తుందరు కానీ తెలుసుకొనకుందరు. వారు కన్నులతో చెవులతో విని హృదయంతో గ్రహించి మనసు మార్చుకుని స్వస్థత పొందకున్నట్లు ఈ జనుల హృదయం క్రొవ చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పాడు అనమాట. అది ఆయన పని. ఏంటి పని అంటే, నాయన సంగతులు తెలియని మనుషులలో సంగతులు బోధించు, వాళ్ళు మార్చుకున్నప్పుడు మార్చుకుంటారో అని అంటలే దేవుడు. ఆల్రెడీ వీళ్ళు చూస్తున్నారు, వింటున్నారు, ధర్మశాస్త్రం వింటున్నారు, అదే పండగలకి అవి వింటున్నారు, కానీ వీళ్ళు వింటున్నారు కానీ గ్రహించట్లేదు. నిత్యము చూస్తున్నారు ఆయన కార్యాలు, తెలుసుకోవట్లేదు. కన్నులతో చూసి చెవులతో విని హృదయంతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందకపోనట్లు ఈ జనుల హృదయం క్రొవ చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పాడు అనమాట. కన్నులు కన్నులు ఉపయోగం లేకపోతే ఎందుకు చెప్పండి? దేవుడు చేసే అద్భుతాలు మహత్కార్యాలు కళ్ళారా చూస్తున్నాం, ఆ కంటిని సద్వినియోగం చేసుకోవాలి వద్దా? అప్పుడు సద్వినియోగం చేసుకో, కన్నులు ఉండి కూడా సరిగ్గా చేసుకోకపోతే ఏం చేస్తావు? ఆ కన్నులు మూయించేయమన్నాడు అనమాట. భౌతికమైన కళ్ళు కానీ కాదు, కానీ ఆత్మ సంబంధంగా వారి యొక్క మనోనేత్రాలు మూయించేయమన్నాడు. ప్రభువా ఎన్నాళ్ళ వరకు అని నేను అడగతా, ప్రభువా ఎన్నాళ్ళ వరకు ఈ పని చేయను అంటున్నాడు ఆయన. ఆయన నివాసులు లేక, పట్టణాలు మనుషులు లేక, ఇండ్లు పాడగు వరకు, దేశం బొత్తిగా బీడగు వరకు, అంటే ఇది యెరూషలేము నాశనమయ్యేంత వరకు ఆయన ఉన్నంత వరకు అంతే. ఓ మాటలో చెప్పాలి, యెషయా ఉన్నంత వరకు బోధించమన్నాడు అంతే. కానీ ఇది ఏమవుతుందంటే బొత్తిగా బీడు భూమి అయిపోద్ది. అంటే యెరూషలేము నాశనం అయిన తర్వాత బబులోను చక్రవర్తి ద్వారా
బొత్తుగా బీడుమం అయిపోతుంది. అప్పుడు దాకా ప్రకటన చేయమన్నాడు ఆయన. ఈయన బ్రతకడు, కానీ మా మిగతా ప్రవక్తలు బోధించారనమాట. నిర్జనమైన స్థలాలు విస్తారమగు వరకు అలాగను జరుగును. దానిలో 10వ భాగం మాత్రం ఇవ్వబడును, అది నాశనమగును. సింధూరు మస్తక వృక్షాలు నరకబడి తర్వాత అది మిగిలి ఉండు, మొద్దు వాళ్ళు అట్టి మొద్దు నుండి పరిశుద్ధమని చిగురుపోతుంది. అంటే భక్తి పరులు ఉంటారు కొంతమంది. అర్థమైందా? యెరూషలేము నాశనం చేయబడినప్పుడు శేషం ఉంటుంది. యెరూషలేము నాశనం చేయబడినప్పుడు ప్రజలు ఎవరుంటారు? భక్తి కలిగిన జనం ఉంటారు. ఆ భక్తి కలిగిన జనంలో నుంచి నేను ఎవరిని రప్పిస్తాను? చిగురు, యేసుక్రీస్తు అన్నమాట. నీతి అనే చిగురు అన్నమాట. అర్థమైందా? ఇర్మియా గ్రంథం. చిగురు అంటే భౌతిక సంబంధంగా ఆలోచించకూడదు. ఇక్కడ మీకు చెప్పాను కదా, అలంకారప్రాయంగా చెప్పుకొస్తున్నాడు. ఇరవై 23వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం. యెహోవా ఎలాగ ఆజ్ఞయిస్తున్నాడు, రాబో దినములో అదనమాట నీతి చిగురును పుట్టిస్తాడంట. అర్థమైందా సందర్భం? రైట్. తర్వాత ఏం చేస్తాడు ఆయన? నీతి చిగురు ఏం చేస్తాడు? అతడు రాజే పరిపాలన చేయడు, అతడు వివేకంగా నడుచుకోవచ్చు, కార్యం జరిగించడు, భూమి మీద నీతి న్యాయాలు జరిగించడు. అది విషయం. బ్రేక్ తీసుకోండి. యెషయా పిలవటం, యెషయా ఆ కాలంలో దేవుడు పిలవడానికి సిద్ధపడ్డాడు రాసుకోండి. దేవుడు యెషయాని పిలిచాడు.